స్టోరీ నేను చెప్పడం మీరు చూడాలి. స్టోరీ నేను చెప్పలేను కదా, చూడండి చాలా బాగుంది. కంపారిజన్ చేయకండి, అంటే గీతా గోవిందంకి దీనికి కంపారిజన్ ఎట్లాంటి కంపారిజన్ అవసరం. ఎందుకు చూడండి, నేను యూతే కానీ నేను ముసలినేం కాదు. చాలా బాగా ఎంజాయ్ చేసిన మూవీ. చాలా మంది కొంతమంది తెలివి తక్కువ నా కొడుకులు ఇప్పుడు వచ్చి తెలివి తక్కువ నా కొడుకులు వచ్చి దీన్ని ఇప్పుడు ఇంటర్స్టెల్లార్తోని, కేజీఎఫ్తోని, బాహుబలితో, RRR కంపేర్ చేస్తారు. ఇప్పుడు పరశురామ్ గురించి మనకు తెలుసు ఆయన ఎట్లాంటి ఫ్యామిలీ సినిమాలు తీస్తాడని. ఇంకా అది మైండ్ సెట్ అట్లా పెట్టుకుని చూడాలి. ఎక్స్పెక్టేషన్ కూడా ఇంకా డైరెక్టర్ తగ్గట్టు, యాక్టర్ తగ్గట్టు చూడాలి. ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? ప్లస్ అన్ని ప్లస్లే బ్రో, సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. మైనస్ అంటే ఇంకా నార్మల్గా రొటీన్గా కొంచెం సీన్స్ ఉంటాయి కానీ అవి ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీ సార్ అంటే ఇంకా ఫ్యామిలీతో చూడాలి. అట్లాంటి ఏం లేదు బ్రదర్, ఇంకా లాగ్ అవి ఏం లేదు, చాలా బాగుంది. అంతే అంతే ఆబ్వియస్లీ చాలా బాగుంది. దానికి మాత్రం నేను తగ్గలే. గీతా గోవిందం అనే మూవీకి ఇది ఏమాత్రం తగ్గలేదు, చూడొచ్చు. ఓకే, అంటే విజయ్ దేవరకొండ గారు ఒక మాట అన్నారు, 200 కోట్లు కొట్టి తీరుతా అని. అవుతుందా ఈ సినిమాతో? చూద్దాం భయ్, ఇంకా ఫేత్ ఎట్లుంటుందో. కొడితే హ్యాపీయే కదా, కొట్టొచ్చు. చాలా బాగుంది మూవీ అయితే. చాలా బాగా చేశాడు, హిట్ చాలా బాగుంది. ఎమోషనల్ మొత్తం ఫ్యామిలీ, ఒక కంప్లీట్ ఫ్యామిలీ మన ఎట్లా ఉండాలో అట్లా చూపించారు. బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. కంబ్యాక్ ఇచ్చాడు. సినిమా చాలా అయితే బాగుంది, ఫ్యామిలీ చూడొచ్చు. రెండు బాగున్నాయి. గీతా గోవిందం కంటే బాగోలేదని చెప్పట్లే కానీ బాగుంది సినిమా. ఏం రాసాడో నాకు అర్థమైతలేదు అసలు. అందులో స్టోరీ ఏముందో నాకు కూడా అర్థమైతలేదు. నాకు 200 కోట్లు కొడతా అన్నాడు కదా, ఏంటో మరి చూద్దాం. విజయ్ అన్న వాజ్ గుడ్ ఓన్లీ యాజ్ ఆల్వేస్, ఐ రెస్పెక్ట్ హిమ్. కానీ ఇది ఎందుకు ఒప్పుకున్నా నాకు అర్థమైతలేదు. అసలు ఫ్యామిలీ సబ్జెక్ట్ అని కూడా చెప్పలేము, ఏదో సైకోటిక్గా ఉంది సినిమా. అసలు స్టోరీ ఇఫ్ యూ ఆస్క్ మీ నౌ సమ్మరైజ్ చేయమని చెప్తే ఏం చెప్పాలో నాకు తెలియదు. అసలు స్టోరీ లేదు సినిమాలో. అసలు ఏది నచ్చలేదు, సాంగ్స్ ఒకటే బాగున్నాయి సినిమాలో. నేను అట్లీస్ట్ కొంచెం డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకున్నా, ఏం లేదు సినిమాలో. సరే నేను వెళ్ళాలి భయ్యా. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్, మళ్ళీ ఫ్లాప్ స్ట్రీకే అనుకుంటా నాకు తెలిసినంత వరకు. సాంగ్స్ బాగున్నాయి, మూవీ బాగుంది, యాక్టింగ్ బాగుంది. యాక్టింగ్ ఈజ్ టూ గుడ్. అండ్ సెకండ్ హాఫ్ అయితే రొటీన్ అబ్బా, శుద్ధ బాలే మూవీ చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ఒక్కటి బాగుంది అంతే, సెకండ్ హాఫ్ ఏం లేదు. అందరికి చూసిన వాళ్ళందరికీ అసలు ఎంటర్టైన్మెంట్ 2-3 ఫైట్లు, పాటలు తప్ప స్టోరీ వైజ్ గ్రిప్పింగ్ లేదు సార్. కనెక్ట్ అన్నది లేదు. ఫ్యామిలీస్ ఎంజాయ్ లాగ్ అన్న. అసలు సెకండ్ హాఫ్ అంతా లాగ్, ఫస్ట్ హాఫ్ అన్నా కొంచెం కనెక్ట్ ఉంటుంది ఫైట్లో, అదంతా సెకండ్ హాఫ్ అంతా లాగ్. హీ బిలీవ్స్ ఇన్, సో కొంచెం మిక్స్డ్ టాక్ వస్తుంది కరెక్టే, బట్ ఐ రియలీ థింక్ దట్ ఇట్స్ ఎ ఫ్యామిలీ మూవీ అండి. పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్. వచ్చేసేయండి, యూ లైక్ ఇట్. ఏం డైలాగ్స్ అండి? లేదండి, డైలాగ్స్ చాలా బాగున్నాయి, వెరీ టచింగ్ డైలాగ్స్, చాలా టచింగ్ డైలాగ్స్. అంటే హీరో ఎలివేషన్ కోసం డైలాగ్స్ ఏం లేవండి, ప్యూర్లీ సిచ్యువేషన్ తగ్గట్టు డైలాగ్స్ రాశాడు. అండ్ దెన్ ద హీరో తన ఫ్యామిలీని ఎంత ప్రేమిస్తాడు అనేది మాత్రం బాగా హైలైట్ అయిందండి. బాగుంది, కామెడీ బాగుంది, అండ్ హీరోయిన్ ఈజ్ బ్యూటిఫుల్. అమెరికాది కూడా మరీ అంత ఆర్టిఫిషియల్గా కూడా లేదు, అది స్టోరీలోకి బాగా మిక్స్ చేశాడు. ద అమెరికా ఎపిసోడ్ ఆల్సో స్టోరీ బాగా మిక్స్ చేశాడు. ఇంతకుముందు మన యాక్టింగ్ సూపర్ ఉంది. సినిమాలో నెగిటివ్ కామెంట్స్ వస్తున్నావు. సినిమా చూసిన వాళ్ళకైతే చాలా, ప్రతి ఒక్కరు చాలా ఆనందం, స్మైల్ తోటే వెళ్తారు. ఇది విజయ్కి ఒక లైఫ్ చేంజింగ్ రోల్. మళ్ళీ ఇప్పుడు ఇంతమంది చూసింటే గీతా గోవిందంలో ఇలా సాంగ్స్ చాలా బాగున్నాయి. లాస్ట్కి ఇంకో సాంగ్ ఉంటే చాలా బాగుంది. కరెక్ట్ వర్కౌట్ అయింది. హేటర్స్ మాత్రం చెప్పేది ఒకటే, అంతే. ఇదే అందుకే కదా లైగర్ తర్వాత ఫ్యామిలీ స్టార్ తీశాడు. సాంగ్స్ కూడా ఏమన్నా 200 crores వస్తాయేమో, బట్ చెప్పారు కదా 200 crores వస్తాయి డెఫినెట్గా. రామ్ గారు యాంగిల్ ఉంది సినిమా మొత్తానికి. టోటల్లీ లొంగిపోవడం అనమాట విజయ్ దేవరకొండ. టోటల్లీ డీసెంట్ పర్ఫార్మెన్స్ అనమాట. ఇంకా గోపీచంద్ గారు మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. సాంగ్స్ అడిటుకున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చించేయడం అనమాట. ఎమోషన్ సీన్స్లో కావచ్చు, ఎలివేషన్స్లో కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుంది. పరశురామ్ గారు విజయ్ దేవరకొండ ఎంతైతే కష్టపడారో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, దానికి ఎంత మించి కష్టపడి గోపీచంద్. ఇంకా రైటింగ్, స్క్రీన్ ప్లే పరశురామ్ గారు చాలా అంటే చాలా బాగా అనిపించింది. పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. ప్రతి ఒక్కరు ఈ సమ్మర్కి హ్యాపీగా థియేటర్లో 3 గంటలు